సంచలనం సృష్టించిన రాజమండ్రి గ్యాంగ్ రేప్ కేసులో 4 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. రౌడీ షీటర్లు కట్టల సతీష్, తాడేపల్లి ప్రేమ్ కుమార్, కంచి మణికంఠ, రాజు ఈ గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. వీరిపై ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. ప్రస్తుతం మీడియా ముందుకు నిందితుల్ని పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ కేసు వివరాలను పోలీసులు వివరిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వాటర్ సప్లై చేయమని అడిగి వాళ్ళకి ఎందుకండి ముసుగులు వేస్తారు? రామకృష్ణ చెప్పండి. ఏం కావాలి? ప్రెస్ నోట్ అంటే అందరికి ఇవ్వాలి. ఓకే, ఇక జిరాక్స్ ఇవ్వండి లోపల. ఈ నెల 16వ తేదీ రాత్రి జరిగినటువంటి ఒక బాధితురాలు పై ఒక సామూహికమైనటువంటి అత్యాచారం కేసు ఒకటి మన 1 టౌన్ పిఎస్లో నమోదైనటువంటి విషయం మన అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ నెల 16వ తేదీ రాత్రి ఒక మహిళపై జరిగినటువంటి సామూహిక అత్యాచారం కేసు సంగతి మనందరికీ తెలిసినటువంటి విషయమే. అది 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. దాని మీదట మన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అయినటువంటి కులశేఖర్ గారు, వాళ్ళ యొక్క టీం రవీంద్ర, అలాగే ఒక ఏజీఎస్కి సంబంధించినటువంటి ఎస్ఐ, అట్లాగే రాజశేఖర్ అండ్ మురళి 1 టౌన్ ఎస్ఐలు, అలాగే హెడ్ కానిస్టేబుల్ నాయుడు, పీసీస్ ప్రసాద్, సత్యనారాయణ, శ్రీను, అలాగే క్రైమ్ పార్టీ ప్రదీప్ అండ్ వీరబాబు, వీళ్ళందరూ కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్తో చాలా బ్రిస్క్గా ఈ యొక్క కేసుని ఛేదించడం జరిగింది. దీంట్లో ముద్దాయిలైనటువంటి 4 ముద్దాయిలు, దాంట్లో 2 ఆల్రెడీ వీళ్ళకి రౌడీ షీట్ ఉంది 1 టౌన్లో. వాళ్ళ పేర్లు వచ్చేసి కక్కల సతీష్ అనేటువంటి వాడు A1గా ఉన్నారు. అట్లాగే తాడేపల్లి ప్రేమ్ కుమార్, అలాగే మరొక 2 పల్లివేల రాజు అలియాస్ స్టిక్, అట్లాగే కంచి మణికంఠ, ఈ 4 కూడా ఈరోజు అరెస్ట్ చూపిస్తూ ఉన్నాము. వీళ్ళని నిన్న 1 గంట ప్రాంతంలో ఉక్కుంపేటలో కరణం వాసు అనేటువంటి వ్యక్తి ఇంటి దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఉన్నటువంటి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా కంప్లీట్ చేసి అతి త్వరలోనే దీని మీద ఛార్జ్షీట్ కూడా వేయడం జరిగింది. ఈ ప్రెస్ నోట్లో అది ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో కంప్లీట్ అవుతుంది. కోర్టులో ప్రవేశపెడతాం. విచారణ
పోలీస్ కస్టడీకి తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, ఇంకా మనకు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి చిన్న చిన్న సందేహాలు అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఫైనల్ ఛార్జ్ షీట్ వేసినప్పుడు దాంట్లో అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఒక్కొక్కరి మీద దాదాపు ఒక 15-20 కేసులు ఉన్నాయి. ఒక రౌడీ షీటర్ మీద 30 కేసులు ఉన్నాయి. అంటే మెయిన్ రౌడీ షీటర్స్ వచ్చేసి కక్కల సతీష్ అనే అతను, అలాగే 16 కేసులు, అలాగే తాడేపల్లి ప్రేమ్ కుమార్ అనే అతను కూడా రౌడీ షీటర్, అతని మీద 30 కేసులు. కొన్ని ట్రయల్లో ఉన్నాయి, కొన్నింట్లో శిక్షలు పడ్డాయి, కొన్ని ఈ మధ్య జైల్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కంటిన్యూస్గా వాళ్ళు ఇదే ప్రవృత్తిలో ఉన్నారు, ఇదే ప్రవృత్తిగా కొనసాగిస్తూ ఉన్నారు. దాని మీదట గట్టి చర్య తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఫర్దర్ పోలీసు ఎట్లాగా కరెక్ట్గా చేస్తే వీళ్ళు ఫర్దర్గా వీళ్ళ యొక్క ఆ ప్రవృత్తి అనేది కట్ అవుతుంది అనేది దాని మీదట మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. దాని మీద తప్పనిసరిగా చర్య తీసుకుంటాం. ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. ఇట్లాంటి గ్యాంగ్ రేపు సంబంధించి మీకు అది ప్రెస్ నోట్ అందరికి అందింది కదా? దేనికి సంబంధించి గ్యాంగ్ రేపులో ఈ 4 ఉంది. ఇతర కేసులు ఏంటి? ఇతర కేసులు అంటే ఆల్రెడీ వాటిలో కేసులో ఛార్జ్ షీట్లు వేసేసారు, వాటిలో అరెస్టులు అయిపోయారు. గతంలో కొంతమంది జైలుకి వెళ్ళి వచ్చారు, వాటి ట్రయల్స్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఏ కేసుకి ఆ కేసు. దేనికి సంబంధించి ప్రధానమైన కేసులు అంటే ఎక్కువ 324 కేసులు, అంటే మైనర్ హార్ట్ అంటే కొట్లాట కేసులు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళ మీద. అంటే చిన్న చిన్న విషయాల్లో లోకల్గా కొట్లాడుకునే కేసులు ఎక్కువగా ఉన్నాయి. అర్ధరాత్రి సమయంలో పోలీసులు పర్యవేక్షణ లేకపోవడం వల్ల అది మాట్లాడదాం. ఇది ఈ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత జనరల్ సంబంధించి సార్ ఆ రోజు సంఘటన జరిగినప్పుడు నమ్మంగా సెంటర్ దగ్గర ఉన్న మన సీసీ కెమెరాల్లో ఫుటేజీలు లేవు, పని చేయట్లేదు. ఇంచుమించు 16 కిలోమీటర్లు ప్రయాణం చేశారు, 3 పోలీస్ స్టేషన్ పరిధి దాటారు. అంటే మన వ్యవస్థ ఏం చేస్తుంది అన్నది అదే దానికి సంబంధించి ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ అనేటువంటివి మనం పుష్కరాల టైంలో పనిచేసాయి. బ్యాకప్ మన డైరెక్ట్గా మన కంట్రోల్ రూమ్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాస్ దాదాపు 150 వరకు ఉన్నాయి. వాటిని మళ్ళీ పనిలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. వారి మార్కెట్ ఏరియాలో కూడా ఇలాగే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి చాలా అమ్మాయిని కూడా అమ్మేయడానికి ఏదో ట్రై చేశారు. అమ్మాయి వచ్చిందండి ఆల్రెడీ, పెట్టలేదు. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ రాజమండ్రిలో చాలా వరకు జరుగుతున్నాయండి. పోలీసింగ్ అనేది పూర్తిగా కంట్రోల్ తప్పింది అన్నది జనాల్లో రాజమండ్రిలో ఉన్న అభిప్రాయం. లేదు, ఆ అభిప్రాయం పెరిగిన తర్వాత డెఫినెట్గా దాని మీద దృష్టి పెడతాము. దృష్టి పెట్టి సరైనటువంటి చర్యలు తీసుకొని భవిష్యత్తులో అటువంటి జరగకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుంది. అవును, చక్కగా ఉండేది. ఇంతమంది డిఎస్పీలు అయిన తర్వాత కూడా ఎందుకు లేదు అన్నది ఒక ఉందండి. అదే చెప్పాను కదా, ఇందాక చెప్పిన సమాధానం ఇప్పుడు కూడా అదే. అదే ఇన్వెస్టిగేషన్లో ఫైనలైజ్ అవుతుంది. వీళ్ళని అయితే మళ్ళీ కస్టడీకి తీసుకుంటాం, పోలీస్ కస్టడీకి. మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. వీళ్ళు తర్వాత ఇంకా ఫర్దర్గా ఎవరన్నా ఇంకా వేరే సెక్షన్స్లో కానీ ఏదన్నా ప్రమేయం ఉంటే అది వాళ్ళని కూడా టచ్ చేస్తాం. మీకు తెలియకుండా ఏం చేయము. లేదు, దాని మీద కూడా దృష్టి పెట్టాము. లేదు, దాని మీద కూడా దృష్టి పెట్టాము. జోనల్ లెవెల్లో వీళ్ళకి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలనేటువంటిది మా ఆలోచన. షార్ట్లీ మీకు కూడా వస్తుంది, ఆ న్యూస్ కూడా వస్తుంది. అదే దాంట్లో కూడా కొన్ని కేటగరైజేషన్ చేయాలనుకున్నాం. ఈ రౌడీ షీటర్స్లో కూడా కొంతమంది ఏజ్డ్ ఉంటారు, బాగా ఏజ్డ్ ఉంటారు. ఎవరైతే డిజర్వ్డ్ కేసెస్ ఏ ఉంటే అవి రివ్యూ చేసి వాళ్ళకి ఈ మధ్యకాలంలో ఏ విధమైన కేసులు లేకుండా సత్ప్రవర్తన ఉంటే కూడా ఎస్పీ గారి యొక్క పర్మిషన్తో వాటిని క్లోజ్ చేసేదానికి కూడా అవకాశం ఉంది. ఒకసారి రివ్యూ చేస్తాం, రివ్యూ చేసి కేటగరైజ్ చేసి వాటి మీద యాక్షన్ తీసుకుంటాం. ఎలా లేదు, వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు కదా, మొన్న అరెస్ట్ అయ్యారు. వాళ్ళు కూడా మొన్న బ్యాచ్ అరెస్ట్ అయ్యారు, లోపల ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు కూడా లోపలికి వెళ్తారు. ఇంకా ఇతర రౌడీ షీటర్స్ మీద మీరు చెప్పాను కదా, కౌన్సిలింగ్ అనేటువంటి చేస్తాం, డెఫినెట్గా చేద్దాం. తర్వాత దీంట్లో గుడ్ వర్క్ చేసిన వాళ్ళకి ఎస్పీ గారి యొక్క నోటీసులు పెట్టి
వీళ్ళందరూ కూడా రివార్డ్ రోల్స్ ఇవ్వాలనేటువంటిది ఆలోచన. ఇవన్నీ కూడా ఎస్పీ గారి